ప్రతిరోజు మన ఇంట్లో మన కిచెన్లో మనం వాడే ఒక వస్తువు సైలెంట్గా మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో మీకు తెలుసా? అదే కుకింగ్ ఆయిల్. గత కొన్ని దశాబ్దాలుగా మనం అందరం రిఫైన్డ్ ఆయిల్స్ మాయలో పడిపోయాం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మరి ఇండియాలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ప్రజలందరూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇది కేవలం ఒక చిన్న ట్రెండ్ కాదు, ఇది ఒక పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ రెవల్యూషన్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్లోబల్ అండ్ ఇండియా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మార్కెట్ రిపోర్ట్ ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్కి అలాగే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ప్రజలందరూ ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, మన దేశానికి చెందినటువంటి గ్రౌండ్ నట్ ఆయిల్ ప్రపంచ దేశాన్ని ఎలా శాసిస్తోంది, ఇవన్నీ ఈరోజు మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ పీకేలో డీకోడ్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మన ఫ్యామిలీ హెల్త్ని అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థని మార్చగలదు. ముందుగా మనం రిఫైన్డ్ ఆయిల్స్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే గానుగ నూనెలు, వీటి మధ్య ఉన్నటువంటి అసలైనటువంటి తేడా ఏంటో తెలుసుకుందాం. మనకు సాధారణంగా మార్కెట్లో దొరికే ఈ సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ లాంటివి రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైనింగ్ అంటే గింజల నుంచి నూనె వేరు చేయడానికి ఫ్యాక్టరీలో వీళ్ళు హెక్సేన్ అనే డేంజరస్ కెమికల్ సాల్వెంట్ని వాడతారు. ఆ తర్వాత ఆ తీసిన నూనెని కొన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అలాగే వాసన పోవడానికి, కలర్ పోవడానికి, అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వీళ్ళు ఈ బ్లీచింగ్ క్లే అలాగే డియోడ్రైజింగ్ లాంటి ప్రాసెస్లు ఎక్కువగా వాడతారు. ఈ ప్రాసెస్లో నూనెలో ఉండే ఈ వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కంప్లీట్గా నాశనం అయిపోతాయి. చివరిగా ఈ నూనెలో మనకు మిగిలేది హై క్యాలరీ డెన్స్ లిక్విడ్. అంతేకాకుండా ఈ నూనెల్ని హై హీట్లో ప్రాసెస్ చేయడం వల్ల వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఏర్పడతాయి. ఇది మన గుండెకి చాలా ప్రమాదం. మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి? ఇదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, మన గానుగ నూనె. ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడరు, ఎలాంటి వేడి కూడా తగలదు. కేవలం మెకానికల్గా ప్రెషర్ అప్లై చేసి గింజల నుంచి నూనెని తీస్తారు. సో ఎలాంటి వేడి అప్లై చేయం కాబట్టి వీటిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. ఇలా చేయడం వల్ల ఈ నూనెలో ఉండేటువంటి ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ న్యాచురల్ అరోమా అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ అలాగే పదిలంగా ఉంటాయి. ఇది మన జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, అలాగే మన చర్మానికి చాలా మంచిది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడం ద్వారా గుండె జబ్బుల నుంచి ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ప్రజలందరూ ఇప్పుడు సడన్గా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? దీని వెనుకున్న పెద్ద రీజన్ ఏంటి? దానికి సమాధానం భయం అలాగే అవగాహన. ఈరోజు మన ఇండియాలో దాదాపు 10 కోట్ల మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఈ బీపీ, గుండె జబ్బులు అనేవి సాధారణమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి. దీనివల్ల ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. మనం తినే ఫుడ్లోనే ఏదో ప్రాబ్లం ఉందని రియలైజ్ అయ్యారు. ఈ క్లినికల్ డైటీషియన్స్, డాక్టర్స్ కూడా ఈ కెమికల్స్ ఉన్నటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ని పూర్తిగా ఆపేయండి అని అడ్వైస్ చేస్తున్నారు. మనం గమనిస్తే మన ఇండియాలో దాదాపు 26.5 మిలియన్ మెట్రిక్ టన్ల వంట నూనె వాడుతున్నాం. అందులో దాదాపు 57% అంటే 16 మిలియన్ మెట్రిక్ టన్లు మన విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ చీప్ పామ్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్. ఈ చీప్ ఇంపోర్టెడ్ ఆయిల్స్ మనకు వద్దు అనుకుంటూ మన అర్బన్ మిడిల్ క్లాస్ మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వైపు షిఫ్ట్ అయింది. ఇది కేవలం వంట కోసం మాత్రమే కాదు, ఇది ఒక ప్రివెంటివ్ హెల్త్ మెజర్. అంటే రోగం రాకముందే జాగ్రత్త పడ్డం. ఈ మార్పు ఎంత బలంగా ఉందంటే ఒకప్పుడు పల్లెటూళ్ళలో అలాగే చిన్న ఆర్గానిక్ షాపుల్లో మాత్రమే దొరికే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇప్పుడు ఈ పెద్ద కార్పొరేట్ కంపెనీ కళ్ళలో పడ్డాయి. సఫోలో లాంటి పెద్ద బ్రాండ్సే కాకుండా గ్రామీయ, పూవి, అన్వేషణ్ లాంటి స్టార్టప్స్ కూడా ఈరోజు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్లో కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఇప్పుడు మనం బిజినెస్ మరియు ఎకనామిక్ యాంగిల్లో మాట్లాడుకుందాం. మన ఇండియాలో ఉన్నటువంటి రీజనల్ మార్కెట్ ట్రెండ్స్ అలాగే ప్రపంచ మార్కెట్ ఎక్స్పోర్ట్స్లో మనం ఎలా శాసిస్తున్నామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో నూనె వాడతారు. నార్త్ అండ్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ వాడుతుంటారు. అలాగే గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువగా గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతారు, అంటే వేరుశనగ నూనె ఎక్కువ వాడతారు. ఇకపోతే కోస్టల్ కర్ణాటక అండ్ కేరళలో కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడతారు. ఇక తమిళనాడు విషయంలో అయితే నువ్వుల నూనె ఎక్కువ వాడతారు. మనకు మామూలుగా కనిపించే ఈ లోకల్ నూనెలు ఇప్పుడు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్గా మారిపోయాయి. దీనినే
ఆగ్రోనమిక్ డైవర్సిటీ అంటారు. అమెరికా అలాగే యూరోప్లలో ఇప్పుడు ఈ హెల్త్ అండ్ వెల్నెస్ పిచ్చి మామూలుగా లేదు. ఈ వెస్ట్రన్ వరల్డ్లో ఈ కీటో డైట్ అలాగే ఈ పాలియో డైట్ లాంటి ఫాలో అయ్యే వాళ్ళు ఈ హెల్దీ ఫ్యాట్స్ కోసం విపరీతంగా వెతుకుతూ ఉంటారు. అప్పుడే మన ఇండియా ఎంట్రీ ఇచ్చింది. కేరళలోని కొచ్చిన్ పోర్ట్ నుంచి కొబ్బరి నూనె, గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి వేరుశనగ నూనె, ముంబై అండ్ చెన్నై పోర్ట్ల నుంచి మనం నువ్వుల నూనెను ఎక్కువగా విదేశాలకి ఎగుమతి చేస్తాం. 2024-25లో మన దేశం నుండి ఎక్స్పోర్ట్ అయినటువంటి ఈ కుకింగ్ ఆయిల్స్ విలువ $2,040 మిలియన్. అది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 33% గ్రోత్. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్లోబల్ గ్రౌండ్ నెట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ విషయానికి వస్తే మన ఇండియాకి ఎదురే లేదు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ వేరుశనగ నూనె ఎక్స్పోర్ట్స్లో మన దేశం చేసినటువంటి ఎక్స్పోర్ట్స్ విలువ ఎంతో తెలుసా? సుమారు $339 మిలియన్. అంటే 208 మిలియన్ కిలోల నూనె అన్నమాట. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బ్రెజిల్ $88 మిలియన్ దగ్గర ఆగిపోయింది. అంటే వీఆర్ ద అబ్సల్యూట్ డామినెంట్ ఫోర్స్. ఈ సక్సెస్కి కారణం మనం కేవలం అమెరికా, యూరోప్ల మీద ఆధారపడలేదు. ఏషియా మార్కెట్ల వైపు కూడా చూసాం. ఇండోనేషియా, మలేషియా, వియత్నాం లాంటి దేశాలకు కూడా భారీగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే 2025లో మన చైనాకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఈ గ్రౌండ్ నెట్ ఆయిల్ విలువ 2252% పెరిగింది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే. అంటే ప్రపంచంలో మన తర్వాత అత్యధిక జనాభా ఉన్నటువంటి చైనా మార్కెట్ని మనం క్రాక్ చేసాం. మరి క్వాలిటీ విషయంలో ఈ ఇంటర్నేషనల్ బయర్స్కి నమ్మకం ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడే మన కేంద్ర ప్రభుత్వం APEDA ద్వారా తీసుకొచ్చినటువంటి peanut.net అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సూపర్ హిట్ అయింది. రైతుల దగ్గర నుండి అలాగే ఫ్యాక్టరీలో ఈ నూనెలు ప్యాకింగ్ చేసేంత వరకు క్వాలిటీ ఎలా ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారా లేరా, ప్రతి ఒక్కటి ట్రాక్ చేయడానికి ఈ సిస్టమ్ పనికొస్తుంది. దీనివల్ల ఫారిన్ బయర్స్ మన వేరుశనగ నూనెని కళ్ళు మూసుకొని కొనేస్తున్నారు. చివరగా ఒక ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మన దేశ అవసరాల కోసం మనం ఈ చీప్ ఆయిల్స్ని ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. కానీ ఆరోగ్యకరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రం మనం విదేశాలకి ఎగుమతి చేస్తున్నాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన వంటగదిలోనే ఉంది. వీలైనంత వరకు ఈ హైలీ ప్రాసెస్డ్ కుకింగ్ ఆయిల్స్ని పక్కన పెట్టి వాటి స్థానంలో ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని మార్చండి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు ఈ కుకింగ్ ఆయిల్స్ని మితంగా వాడడం అలవాటు చేసుకోండి. తద్వారా మీ ఆరోగ్యానికి అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకి మంచి చేసిన వారు అవుతారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ బిజినెస్, ఎకనామిక్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ అన్ఫోల్డ్ విత్ పికేని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.